బైబిల్లో కీర్తనలు 31 అధ్యాయం 13 వచనంలో దావీదు భక్తుడు రాస్తూ, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలా నాకు భీతి కలుగుచున్నది అని అంటాడు. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితులు గుండానే వెళ్తున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదేనంతో ప్రారంభిద్దామా? బైబిల్లో మొదటి సమూయేలు 30 అధ్యాయం చూసినప్పుడు, ఫిలిష్తీయుల పట్టణంలో ఉంటున్న దావీదు అతని సహచరుల ఇండ్లపై అమాలేకులు వచ్చి దాడి చేసి ఏ ఒక్క వ్యక్తిని ఉంచకుండా భార్యలు, పిల్లలు, పశువులు, బంగారం అంటూ వారు సంపాదించుకున్నదంతా దోచుకుంటారు. ఈ సమయంలో అందరూ ఏడ్చుటకు ఓపిక లేనంతగా ఇచ్చి చివరికి ఓ నిర్ణయానికి వస్తారు. అదే దీనంతటికీ కారణం దావీదు కాబట్టి అతన్ని రాళ్ళతో కొట్టి చంపేద్దామని. తెలుసా, ఈ మాటలు దావీదు చెవిన పడతాయి. తనను గూర్చి ప్రజలు మాట్లాడుతున్న గుసగుసలు అతనికి వినబడినా ఇప్పటికే వారితో పాటే తాను అన్నీ కోల్పోయి దుఃఖంలో ఉన్న దావీదు మాత్రం దేవుని బట్టి తనకు తన ధైర్యం తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. అవును, కీర్తనలో 31:14 వచనంలో కూడా దావీదు అదే అంటాడు. యెహోవా, నీ యందు నమ్మకించున్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకుంటున్నాను అని చెప్పి. అయితే తెలుసా, దేవుడు ఆ తర్వాత దావీదు పోగొట్టుకున్నదంతా తిరిగిచ్చాడు. పైగా దోపుడు సొమ్ము అనుగ్రహించాడు. ఎవరైతే ప్రాణం తీద్దాం ఉన్నారో మరలా వారే జయం అంటూ పొగిడేలా చేశాడు. అవును, దేవుని మీద నమ్మిక ఉంచండి, ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయనే సమస్తం సమకూర్చుతాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.